సతీష్ చెప్పు మామా. మన శ్యామ్ గాడు 100 ఇంటర్వ్యూ వెంటనేలే. అవునా మామా? తెలీదా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేనేదో జాబ్ సెర్చ్ చేసుకుంటాను మామా. జాబ్ సెర్చ్ చేస్తున్నావా? నువ్వు ఉన్నారా? అవును మామా, ఆల్రెడీ ఒకటి అయ్యాను. చేసుకో రూమ్లో ఇంకో సచిన్ రెడీ అవుతాడు సెంచరీ కొట్టేదానికి. రే శ్యాము, 100 ఇంటర్వ్యూ పోయింది మామ. ఏమైందిరా? ఏంది మామ, కాల్ సెంటర్ కూడా ఐఏఎస్ రేంజ్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక్కొక్క దాంట్లో 5-6 రౌండ్లు పెడితే మనం ఎప్పటికి మామ చేసేది? ఫోన్లే, ఇంకో సెంచరీకి రెడీగా. నీకేమన్నా కొత్త? లే మామ, అంతా పార్షాలిటీ చూపిస్తున్నారు. అమ్మాయిలకి ఇస్తున్నారు, అబ్బాయిలకి ఇవ్వడం లేదు. అమ్మాయిలకి ఇచ్చి అబ్బాయిలకి ఇవ్వడం లేదా? ఇంతకీ ఏమైందిరా? ఏంలే మామ, ఒకటి రిజెక్ట్ చేసినారు, అమ్మాయిని సెలెక్ట్ చేసినారు. ఏం రీజను? ఏంలే మామ, నేను షర్ట్ బటన్ నిప్పేసిపోయినా, నన్నేమో రిజెక్ట్ చేసినారు. ఆ అమ్మాయి సేమ్ అలాగే వచ్చింది, అమ్మాయిని సెలెక్ట్ చేసేసినారు. సతీష్ వాడు పలకడం అంత సీరియస్గా ఏదో చేసుకుంటున్నాడు. వాడేదో ఇంటర్వ్యూ పెట్టినాడంట, దానికి రిజల్ట్ కోసం వల్లాడుతాడు. ఏందో వాడు. ఇప్పటికి నాది 100. నిదానంగా అలవాటు అయిపోతాలే మామ, నీకు కూడా దేనికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలిలే. సీనియర్ సిటిజన్ చెప్తాను, వినొచ్చు కదరా. కాల్ సెంటర్లకు కాదు మామా, టెక్, మహీంద్రా, విప్రో, హుందాయి దానికి ట్రై చేస్తున్నాను. టెన్ ఎగ్జామ్ అయిపోయింది మామా, ఇంటర్వ్యూ ఒకటే ఉంది. విప్రో మామా. నీకు ఎంత పర్సెంట్ ఉంది మామా? 60 ఉంది మామా. 60నా? సరే చేసుకో. 60%గా నెక్స్ట్ కాల్ చేస్తారంటారా? పని చెప్తాము. వాడు 60%కే విప్రో పోతాడన్న. వాడిని ఆడుకుంటా చూడు. ఏ కంపెనీ అన్నాడు రా? వాడు అటెండ్ అయింది రిటర్న్ టెస్ట్. విప్రోనా? 60%కి విప్రో. మర్చిపోయినా, నీ జియో నెంబరు వనకాడ లేదు కదా? లేదు రే. సరే, వానికి విప్రో నుంచి కాల్ పోతుంది, చెయ్యి. కట్. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. పంపించి విప్రో వాళ్ళు ఏమైనా చేశారా? లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది కదా. హలో హలో, are you Mr. Satish? ఎస్. Okay, I'm calling from Wipro. I'm the HR of Wipro. చెప్పండి సార్. Yeah, you attended the Wipro written test, right? ఎస్ సార్. Okay, congrats అండి, మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఓకే కంగ్రాట్స్. బట్ మీరు ఫర్దర్ రౌండ్స్కి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఓకే సార్. కాబట్టి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే సార్. ఎప్పుడు సార్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ మీరు ఎప్పుడంటే అప్పుడు. మీరు ఇప్పుడు రాగలుగుతారా? ఓకే సార్. ఏ టైంలో చెప్పండి సార్. ఏ టైం అంటే, కాకపోతే మీతో శాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేయాలి నేను. చెప్పండి. ఓకే సార్. శాలరీ ప్యాకేజ్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్ చూసారా? మీకు 3 నెలలు జీతం ఇవ్వండి. అవునా సార్. మీకు పర్వాలేదా? మీకు శాలరీ ప్యాకేజ్ ఓకేనా? 3 months శాలరీ ఉండదు. దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయినాక చూస్తాం మీ టాలెంట్ బట్టి. అవునా సార్. ఓకే సార్. నాకు శాలరీ లేకపోయినా పర్వాలేదు సార్. నాకు ఫుడ్, రూమ్, అకామిడేషన్ ఉంటే చాలు సార్. ఓకే అకామిడేషన్ ఇస్తాము. ఓకే మిస్టర్ సతీష్, మీరు అకామిడేషన్ అంటున్నారు కాబట్టి అకామిడేషన్ ఇప్పుడు రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఫుడ్ అయితే ఉంది. ఒక వార్డెన్ బాత్రూమ్ ఉంది, అంటే ఇంతవరకు స్మెల్ ఏం రాదు. వార్డెన్ బాత్రూమ్ ఉంది, అక్కడ బెడ్ అరేంజ్ చేస్తాము. మీకు పర్వాలేదు కదా? వాడిన బాత్రూమ్ అయినా ఇవ్వండి సార్, అడ్జస్ట్ అవుతాను నేను. ఓకే మిస్టర్ సతీష్, సో యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. మీరు అటెండ్ కావాలంటే మీకు అడ్రస్ తెలియాలి కదా? ఓకే, అడ్రస్ చెప్తాను, రాసుకోండి. అక్కడ ఇంటర్వ్యూ చేస్తాం. 1 minute సార్. ఓకే. చెప్పండి సార్. ఓకే సతీష్, కోటి బస్ స్టాండ్ ఉంది కదా? ఆ బస్ స్టాండ్ కాడ చిన్న మిక్చర్ బండి ఉంటుంది కదా? ఉంటుంది లేదా? నీకు కనపడుతుంది. ఓకే సార్. ఓకే, మిక్చర్ బండి ఉంది కదా? ఆ మిక్చర్ బండి పక్కనే ఒక చెరుకు రసం మిషన్ ఉంటుంది. మిస్టర్, వినపడుతుంది కదా? ఓకే సార్. అక్కడ చెరుకు రసం తాగు, బాగుంటుంది. ఓకే సార్. తర్వాత దాని పక్కనే ఒక సందు ఉంటుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సార్?
పక్కన సందు లెఫ్ట్ రైట్ అవన్నీ మనకు తెలియవు. ఆ మాత్రం తెలియకుండా ఎట్లా షార్ట్ లిస్ట్ అవుతావయ్యా? ఓకే సార్. ఓకే, సందు ఉంటుంది. ఆ సందులో స్ట్రైట్ గా పోతే ఒక వైట్ బిల్డింగ్ కనపడుతుంది. వైట్ బిల్డింగ్. ఓకే, చాలా ఉంటాయి కదా సార్. అయ్యా వైట్ బిల్డింగ్ అని స్పెసిఫిక్ గా చెప్తానంటే వైట్ బిల్డింగ్ ఉంటుంది. వైట్ బిల్డింగ్. వైట్ బిల్డింగ్ పక్కన ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు టైట్ గా ఉంటుంది. ఓకే, స్ట్రైట్ గా పోయి సెకండ్ రైట్ తిరిగితే పైన మిద్ద పైన టెర్రస్ పైన ఒక టెంట్ ఉంటుంది. ఆ టెంట్ లో మన ఆఫీస్ అయ్యా వచ్చి. సార్ సార్ ఏంటి చెప్పయ్యా? ఎప్పుడు రావాలి సార్? ఇప్పుడే వచ్చేసే ఆఫీస్ లో ఉన్నా సార్. ఓకే సార్, వస్తున్నా ఇప్పుడే సార్. సరే సార్. బాబు టెన్షన్ గా ఉంది. ఎలాగైనా సెలెక్ట్ కావాలి ఈ ఇంటర్వ్యూ. ఎక్కడ పోతున్నారా? మామా ఇంటర్వ్యూ పోవాలా? తప్పుకోవాలా? మామా మామ వస్తున్నాడు. వస్తాడా? రాని జాబ్ వచ్చిందా? వచ్చింది మామా. వచ్చింది. అవును మామా, ఇదిగో కాల్ లెటర్ కూడా ఇచ్చారు. ఎలా మామ? కాల్ చేసింది మేము కదా. మీకు జరిగింది తెలియదు కదా. హలో, ఎవరు? Are you Mr. Satish? ఎస్ సతీష్. Yeah, we are calling from Wipro. విప్రోనా? ఇందాకే కదా విప్రో కాల్ వచ్చింది మనకు. మళ్ళీ విప్రో Hello, Mr. Satish. Hello. చెప్పండి సార్. Okay, you got shortlisted for the Wipro. అది మామ జరిగింది. పార్టీ మామా.